నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. జనరల్గా మనమందరం ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి, ఇంకా సంపాదించాలి అని పరుగెడుతూనే ఉంటాం కదా. అయితే అసలైన సంపద అంటే ఏంటి? అది కేవలం బ్యాంక్ బ్యాలెన్సా, లేక ఇంకేదైనా ఉందా? ఈరోజు మనమొక అద్భుతమైన ప్రాచీన కథ ద్వారా దీన్ని తెలుసుకోబోతున్నాం. ఈ కథ ఖచ్చితంగా మన ఆలోచన విధానాన్ని మారుస్తుందన్న నమ్మకం నాకుంది. పదండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించండి, ఒక వ్యక్తికి అన్నీ ఉన్నాయి. బోలెడంత డబ్బు, హోదా, అన్నీ. కాని మనశ్శాంతి మాత్రం సున్నా. పరిస్థితి ఎలా ఉంటుందంటారు? మన చుట్టూ ఉన్న సమాజంలో ఇలాంటి వాళ్లని మనం తరచుగా చూస్తుంటాం. సమాజం దృష్టిలో వాళ్లు భలే సక్సెస్ఫుల్ అనిపిస్తుంది. కాని వాళ్ల కళ్లల్లోకి చూస్తే ఏదో వెలితి. భౌతికంగా లగ్జరీగా బతుకుతున్నా లోపల మాత్రం ఎంతో శూన్యత. కనీసం రాత్రిపూట ప్రశాంతంగా నిద్రకూడా పట్టదు. ఎగ్జాక్ట్గా ఈ మానసిక సంఘర్షణే ఈనాటి మన కథకు మూలబిందువు. ఇక కథలోకి వెళితే మొదటి భాగం ధనవంతుడి అసంతృప్తి. మన కథానాయకుడు సోమనాథుడి పరిచయం ఇక్కడే. సోమనాథుడు ఆ ఊళ్ళోకెల్లా చాలా పెద్ద ధనవంతుడనమాట. గొప్ప పేరు, పరపతి అన్నీ ఉన్నాయి. ఎవరికైనా సరే అతని స్థానంలో ఒక్కరోజైనా ఉండాలి అనిపించేంత విలాసవంతమైన జీవితం. చాలా డబ్బు, పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు, చుట్టూ ఎప్పుడూ పనివాళ్లు. మామూలుగా అయితే ఇవి ఎవరికైనా సంతోషాన్నివ్వాలి కదా. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అతనికి అస్సలు ప్రశాంతత ఉండేది కాదు. పొద్దున లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు ఏదో లేదు, ఏదో తక్కువైంది అని ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. ఆ ప్యాలెస్ లాంటి ఇంట్లో ఆ డబ్బుల మధ్య అతనొక రకమైన శూన్యతను అనుభవిస్తున్నాడు. ఆ మెంటల్ స్ట్రగుల్ అనేది ఎంత నరకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాతి భాగం జ్ఞాని ఇచ్చిన సలహా. ఇక్కడే మన కథలో అసలు టర్నింగ్ పాయింట్ వస్తోంది. తనలో తాను కుమిలిపోతున్న సోమనాథుడు ఇక ఆ బాధ భరించలేక ఒకరోజు ఊరికి వచ్చిన ఒక గొప్ప జ్ఞాని దగ్గరికి వెళ్లాడు. స్వామీ, నా దగ్గర అన్నీ ఉన్నాయి కాని మనశ్శాంతి మాత్రం లేదు, ఏం చెయ్యాలి అని అడిగాడు. దానికి ఆ జ్ఞాని ఏం చేశాడో తెలుసా? నవ్వి ఒక ఖాళీ సంచిని చేతికిచ్చి, నువ్వు ఈ ఖాళీ సంచితో ఊరి చివర ఉన్న పేదవాళ్ల ఇళ్లకు వెళ్ళు, వాళ్లకు నీకు తోచిన సహాయం చేయి, తిరిగి వచ్చేటప్పుడు నీకు ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పాడు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా. మానసికంగా ఎంతో ఖాళీగా ఉన్న వ్యక్తికి తన మనసు నింపుకోవడానికి ఒక ఖాళీ సంచినివ్వడం, ఇది నిజంగా ఒక అద్భుతమైన సింబాలిజం. మూడవ భాగం ఖాళీ సంచితో ప్రయాణం. ఆ జ్ఞాని మాట విని సోమనాథుడు ఆచరణలోకి దిగాడు. జ్ఞాని మాటమీద నమ్మకంతో సోమనాథుడు వెంటనే ఆ ఖాళీ సంచి పట్టుకుని తన సౌకర్యవంతమైన భవనాన్ని వదిలి ఊరి చివర ఉన్న పూరి గుడిసెల వైపు అడుగులు వేశాడు. అక్కడ అతను ఏదో పైపైన డబ్బులు విసిరేలేదు సుమా, దగ్గరుండి వాళ్ల అసలు అవసరాలేంటో గవరించాడు. మొదటగా ఆకలితో అలమటిస్తున్న ఒక ముసలావిడని చూసి చలించిపోయి ఆమెకు కడుపు నిండా భోజనం కొనిచ్చాడు. ఆ తరువాత చినిగిపోయిన బట్టలతో ఆడుకుంటున్న కొందరి పిల్లలను చూసి వాళ్లకు కొత్త బట్టలిప్పించాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లి జబ్బుపడి మందులకు కూడా డబ్బుల్లేనొక పేదవాడికి ఆ మందుల కోసం హెల్ప్ చేశాడు. ఇవి చూడ్డానికి చిన్న పనులే కావచ్చు, కాని ఒక నిస్సహాయుడి జీవితంలో ఇవి సృష్టించే మార్పు ఎంత గొప్పదో ఆలోచించండి. నాలుగవ భాగం సహాయం చేయడంలో ఉన్న ఆనందం. అసలు మ్యాజిక్ ఇక్కడే జరిగింది. ఆ చిన్నపాటి సహాయం పొందిన వాళ్ల రియాక్షన్ ఎలా ఉందంటారు? వాళ్ల కళ్లల్లో చెప్పలేనంత ఆనందం, కృతజ్ఞత. ఇప్పుడు ఒక్కసారి మనం పాజ్ తీసుకుని ఆలోచిద్దాం. అసలైన సంతోషం ఎక్కడ దొరికింది? సోమనాథుడికి తన పెద్ద ఇంట్లో ఆ డబ్బుల కట్టల మధ్య వెతికితే దొరకని సంతోషం ఆ ఊరి చివర ఎక్కడో పూరి గుడిసెల మధ్య దొరికింది. అసలేం జరిగిందిక్కడ? ఆ ఖాళీ సంచిలో ఏం నింపుకుండి తను వెనక్కి వస్తున్నాడు? అదేంటంటే, ఆ పేదవాళ్ల కళ్లల్లో ఆనందం చూసిన ఆ క్షణంలోనే సోమనాథుల్లోపల ఇన్నాళ్లుగా ఉన్న ఆ భయంకరమైన వెలితి, ఆ శూన్యత ఒక్కసారిగా మాయమైపోయింది. అక్షరాలా మాయమైపోయింది. ఆ ప్లేస్లో ఒకలాంటి తెలియని ప్రశాంతత, ఒక డీప్ సాటిస్ఫాక్షన్ వచ్చి చేరాయి. కోట్లు ఖర్చుపెట్టినా కొనుక్కోలేని ప్రశాంతత కేవలం ఎదుటివారి ముఖంలో నవ్వు చూడటం ద్వారా అతనికి దొరికేసింది. ఆ ఖాళీ సంచి ద్వారా తను పంచుకున్నది కొద్దిపాటి వస్తువులే అయినా అవి అతని మనసును మాత్రం పూర్తిగా చాలా పాజిటివ్గా మార్చేశాయి. ఐదవ భాగం నిజమైన సంపద. ఇప్పుడు మన కథ ఎండింగ్కి, అదే క్లైమాక్స్కి వచ్చేసింది. జ్ఞాని చెప్పినట్లుగానే తిరుగు ప్రయాణంలో సోమనాథుడికి మొత్తం క్లారిటీ వచ్చేసింది. నేరుగా వెళ్ళి ఆ జ్ఞాని కాళ్లమీద పడిపోయాడు. స్వామి, అసలైన సంతోషం ఎక్కడుందో నాకు అర్థమైంది. కేవలం డబ్బు పోగేసుకోవడంలో కాదు, నలుగురికి సహాయం చేయడంలోనే ఆ నిజమైన ఆనందముంది అని చెప్పాడు.
ఇన్నాళ్లు తనకోసం తాను బతికినప్పుడు దొరకని ఆనందం, ఇతరుల కోసం ఒక్క చిన్న అడుగు వేస్తే దొరికిందని రియలైజ్ అయ్యాడు. ఈ ఒక్క స్టేట్మెంట్లో ఈ కథ మొత్తానికి సంబంధించిన సారాంశం దాగి ఉంది కదూ. ఈ విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఒక్కటే: నిజమైన సంపద అంటే బ్యాంక్ అకౌంట్లో ఉన్న నంబర్స్ కాదు, స్వార్థం వదిలేసి ఇతరులకి హెల్ప్ చేసినప్పుడు మనకు దొరికే ఆ లోతైన తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్. అఫ్కోర్స్ బతకడానికి డబ్బు అవసరమే, కాదనలేము. కానీ డబ్బువే సర్వస్వం అనుకుంటే మాత్రం ఈ మనశ్శాంతి అనేది పక్కాగా మిస్ అవుతాం. మనకి ఉన్నదాంట్లో కనీసం కొంచెమైనా నలుగురికి ఉపయోగపడేలా ఖర్చు చేస్తే వచ్చే ఆ కిక్ ఉంటుంది చూశారు, ప్రపంచంలో ఏ బ్యాంక్ బ్యాలెన్సు దానికి సాటి రాదు బాస్. ఆ తృప్తే మనల్ని లోపలి నుంచి నిజమైన సంపదల్ని చేస్తుంది. ఇక ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిస్తాను. మీరు కూడా కొంచెం ఆలోచించండి. సక్సెస్ని, సంపదను కేవలం ఆస్తులు, లగ్జరీ కార్లతో మాత్రమే కొలిచే మన ఈ మోడర్న్ సొసైటీని ఈ ప్రాచీన జ్ఞానం ఎలా మార్చగలదు? ఎందుకంటే మనం ఎంత కూడబెట్టామన్నది కాదు, మన వల్ల ఎంతమంది మొహాల్లో చిరునవ్వులు పూశాయన్నదే మన అసలైన సక్సెస్కి కొలమానం కావాలి. అవునా? మనం కూడా సోమ్నాథుళ్లాగే మన ఖాళీ సంచులను ఈ చిన్నపాటి సహాయాలతో నింపుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇంకెంత అద్భుతంగా మారుతుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ థాట్తోనే నేను సెలవు తీసుకుంటున్నాను. ఇది మీ ఆలోచనా విధానానికి ఒక కొత్త కోణాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.